ప్రియకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో ఈరోజు జరుగుతుందో జరగదో అనుకున్నాను, కానీ పోయిన వారం కూడా ఆరాధన సక్రమంగా జరగలేదు. మరి వర్షం ప్రభావం వలన మరి మందిరంలోనికి రాగానే కరెంటు కూడా లేదు. 10 అయిపోతుంది, 11 అవుతుంది, ఎవరు కనపడకపోయేసరికి చాలా వేదన చెందాను. కానీ ఈరోజు ఈ సమయంలో నేను మిమ్మల్ని చూసి చాలా ఆనందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి, దేవుని ఘనమైన పరిచర్యలో మీరు పాల్గొన్న దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఇన్ని ఆశీర్వాదాలను, ఎన్ని బ్లెస్సింగ్స్ విడుదలయ్యాయి, రిలీజ్ అయ్యాయి మీకోసం. అవన్నీ మీరు పొందుకున్నారు. మీ కుటుంబంలో అవి జరిగి తీరుతాయి. మరి మందిరానికి రాలేకపోయినటువంటి వారు వాటిని ఒకవేళ వాళ్ళు కూడా జరుగుతాయి, కానీ కొంచెం లేట్గా వెళ్తాయి కదా న్యూస్. కానీ ప్రత్యక్షంగా ఉండి దేవుని బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. మంచి పాటలు పాడి వినిపించిన ఆరాధనలో ఆర్డర్ ఆఫ్ సర్వీస్తో పాటుగా జనరల్ సాంగ్స్ పాడి వినిపించినటువంటి వారందరికీ పేరు పేరు వరుసన అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుందాం. అలాగే మరి దేవాలయం లోపలికి వచ్చేసరికి కొంచెం ప్రేమ సెట్టింగ్ వలన కొంచెం చర్చ్ అంతా డస్టెడ్గా ఉంది. మొదట వచ్చి వెళ్ళాను, కృష్ణకి ఫోన్ చేస్తాను. కృష్ణతో పాటుగా అనిల్ కూడా వచ్చి అంతకుముందు కూడా దేవాలయంలో చక్కటి పరిచర్యలో పాల్గొన్నాడని విన్నాను. దేవుడు మిమ్మల్ని మీరు చేసిన ఈ పరిచర్యను బట్టి, చేయబోతున్న పరిచర్యను బట్టి కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక కరెంటు లేదు, ఉన్న ఇన్వర్టర్ కూడా కొంచెం డౌన్లో ఉంది, అది కూడా పనిచేయట్లేదు. ఈ వాయిస్ బయటకు ఎత్తేనే మా ఊళ్ళు వస్తారు. స్వరం వినపడలేదంటే ఆరాధన లేదు, అమ్మయ్యా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అని బాధపడుతూ ఇంటికి వెళ్ళగానే దగ్గరగా సౌండ్ వచ్చింది. అంటే ఎవరో వచ్చారు, దీన్ని బాగా చేస్తున్నారు అనుకున్నాను. ఎవరో కానీ కోటే తప్పకుండా వచ్చాను అనుకున్నాను. మరి వచ్చి దాన్ని కొంచెం సేపు బయటికి వాయిస్ వినడానికి తర్వాత మళ్ళీ డెడ్ అయింది అనుకోండి. కానీ మీరు రావడానికి కోత వినబడడానికి కారకులైనటువంటి కోటయ్యకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడుకోవాలి. మనం ఒకరికొకరు అభినందించుకోవాలి కదా. ఒకరికొకరు వారు వచ్చి దేవుని యొక్క ఘనమైన పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు కాబట్టి ఒకరికొకరు మనం గౌరవించుకోవడం ఇది పద్ధతి. బయటకు వెళ్ళిన తర్వాత అయ్యగారు ఒక్కనే పొగుడుతున్నాడు అని మీరు ఎవరో అనకండి. దేవుడు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక ఘనమైన పరిచర్యలో మీరు కనబడితే తప్పకుండా మీ జెండా పైకి ఎత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముందే పొగడండి, మర్చిపోకండి. ఎందుకంటే దేవుని మందిరంలో వచ్చారంటేనే మీరు ఆశీర్వాదములకు వారసులు అయిపోయారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని నేను ఆశిస్తున్నాను. గత 3 వారాల నుంచి నేను మీరు అనౌన్స్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు స్త్రీల మైత్రి పండుగ జరగాలి, స్త్రీల ఆదివారం కనుక స్త్రీల మైత్రి పండుగ జరగాలి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంత వర్షాకాలంలో వర్షాలు పడుతుండడం వలన అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను పెద్దలతో మాట్లాడి నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేద్దామా, లాస్ట్ వీక్ పెట్టుకుందామా సెక్రటరీ గారు? లాస్ట్ సండే
ఈ నెలలో లాస్ట్ సండే ఏ వారం వస్తున్నాం? 25వ తారీఖు. చూడండి ఒకసారి, సెలవులు ఉన్న వాళ్ళు చూడండి, ఎక్కడ చెప్పాలి అమ్మా. 29. మరి దాని కొరకు మనం ఎప్పటి నుంచో సిద్ధపడదాం. ఈ లోపల మిగతా సంఘాలకు కూడా మీ ఆరాధన జరిగిస్తాం. మరి మీరందరూ కూడా ఇప్పటి నుండే మీరు సిద్ధపడడానికి ప్రయత్నం చేయండి. స్త్రీల మైత్రి పండుగ కొరకు మనము అందరం కలిసి గ్రాండ్ సక్సెస్ఫుల్గా మనం జరుపుకోవాలని ఆశపడుతున్నాం. మరి పోయిన వారం కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా అది గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గేమ్స్ అండ్ సాంగ్స్, సోలో సాంగ్స్ లేదా గ్రూప్ సాంగ్స్, అయితే ఇంకా గేమ్స్ పెట్టుకొని చక్కగా ఆట పాటలతో మంచి ఉల్లాసంగా ఉద్యోగకరంగా జరుపుకోవడానికి మొదటిగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి మీ దగ్గరికి డొనేషన్ నిమిత్తం వస్తే మీ అమూల్యమైనటువంటి అర్పణ మీ గుప్పిని విప్పి మీకున్న దానిలో నుండి గొనుగుకోకుండా చనుకోకుండా కదా. నేను ఈ మధ్య అడిగాను, అమ్మ విజయమ్మ ఇంకొక 500 ఇస్తావా అంటే విజయమ్మ తలుపేసింది. దేవుని స్తోత్రం. తలవడమే కదా కార్యం నెరవేర్చి. మరి గొనుక్కోకుండా అలాంటి వారు కావాలి. మీరందరూ కూడా చాలా దాతృత్వం కలిగిన వారు నాకు తెలుసు. నేను సంవత్సరం రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఇది 2వ సంవత్సరం. ఈ 2వ స్త్రీల మైత్రి పండుగ మనం చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి గ్లాస్ సెట్టింగ్ కోసం ఒక 12,000 అవుతుంది అని ఎస్టిమేషన్ చేస్తాం. ఈ ఆరాధన అయిన తర్వాత మీరు ఒకసారి చూద్దరు, కానీ దానికోసం 12,000 అవుతుందని ఎక్స్పెండిచర్స్తో సహా 10,500 చిల్లర అది గ్లాస్ అయింది. ట్రాన్స్పోర్ట్, వాళ్ళ ఫిట్టింగ్ చార్జ్ ఇవన్నీ కలిపి సుమారుగా 12,000 రూపాయల దాకా అవుతుంది అని మేము ఎస్టిమేషన్ చేసుకున్నాం. దాని కొరకు సహకరించండి అని అనగానే మరి అమ్మగారు ముందుకు వచ్చి 1,000 రూపాయలు డొనేట్ చేశారు. అందరూ చప్పట్లు కొడుతుండండి. అలాగే కోర్టుల మొదటిగా నేను అమ్మగారి కంటే మొదటిగా అభినందించాల్సింది ఎవరంటే నిర్మలమ్మ. వారు 1,000 రూపాయలు వెంటనే అన్న ఆ రోజే అనౌన్స్మెంట్ చేసినటువంటి రోజే 1,000 రూపాయలు ఇచ్చారు. వారు చప్పట్లు కొట్టండి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. తర్వాత అమ్మగారు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. గుడిసాల పద్మ గారు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. నాగల్లి జయమ్మ గారు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. బోరుగుల సుజాత గారు 500 రూపాయలు ఇచ్చారు. ఎలిసాల సంతమ్మ 500 రూపాయలు ఇచ్చారు. ఎలిసాల బెంజమిన్ విజయమ్మ 1,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గుడిసాల మమత గారు 500 రూపాయలు ఇచ్చారు. గుడిసాల మార్తమ్మ గారు 500 రూపాయలు. కాశమల్ల రాంబాబు సార్ 3,000 రూపాయలు ఇచ్చారు. గుడిసాల చేమ గారు 500 రూపాయలు ఇచ్చారు. అలాగే గంట కోటేశ్వరరావు గారు, మరి నిజంగా అమ్మగారు కొడి వెళ్తున్నాడు అడగండి పోండి అని నన్ను ఇంటి నుంచి బయటికి పంపించారు. ఆయన కనపడ్డాడు కదా, నా ఆధార మీద వచ్చాను బయటికి. ఎదురుపడి ఆయన తీసుకొని వచ్చి క్లాస్ దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా ఇది సంగతి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందే డబ్బులు అడిగితే ఏమనుకుంటాడేమని. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక మరి నీ సంగతి ఏంటంటే నేను ఒక 1,000 రూపాయలు ఎప్పుడే ఫోన్పే చేస్తాను, వెంటనే ఫోన్పే చేస్తాను. మరి దేవుడు వారిని మనకి ఉపయోగించినట్టు. అలాగే గుడిసాల కాంతమ్మ గారు 500 రూపాయలు మరి ఈరోజు ప్రజెంటేషన్ చేస్తారు. వారిని కూడా దేవుడు దీవించును గాక. మరలా అలాగే ఎల్కా చానయ్య గారు కూడా దాని కొరకు సహాయం చేస్తారని ప్రామిస్ చేస్తారు. మరి ఇంకా 1,000 రూపాయలు వారు సహాయం చేశారు. మరి ఇవి 10,500 రూపాయలు దగ్గరగా నా దగ్గరికి అనుమతిపూర్వకంగా వచ్చినటువంటి అమౌంట్ అయితే, మరి దానికి సుమారుగా 12,000 అవసరం ఉంది. ఇంకో 2,000 కావాల్సి ఉంది. మరి నేను భాస్కరయ్యను సంప్రదించాయా, భాస్కరయ్య మరి ఇది పరిస్థితి అనగానే సెక్రటరీ గారు మరి వాళ్ళ డాడీతో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ నాకైతే అందిన విశేషాన్ని బట్టి 2,000 రూపాయలు వారి కుటుంబం నుంచి అందాయి. ఏం సార్ అందరు చప్పట్లు కొట్టండి. వారు దాని తర్వాత కూర్చొని మాట్లాడుకుంటాం. మరి ఇవి పరిస్థితి. మరి మీ అందరి సహాయ సహకారం వలన మరి ఆ క్లాస్ సెట్టింగ్ అనేటువంటి జరిగింది. ఇంకా కొంచెం పని ఉంది. దానికి వెనుక మెస్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం. తర్వాత దాని చుట్టూ కూడా ఒక క్లాస్ లైట్ సిస్టమ్ అనేటువంటిది
అరేంజ్ చేయాలనుకుంటున్నాం. మరి మీరందరూ కూడా సహకరించినందుకు అందరూ కలిసి అందరిని అభినందించుకుని చెప్పండి కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. షారోన్ రోజమ్మ పోయిన వారం అమ్మా శ్రీజ మరి మనవడు శ్రీజ గారి పేరు మీద రాసుకున్నారు. మేరీ రైట్ నాకు చెప్పు కృష్ణ. తర్వాత మేరీ లలితమ్మ గారు కూడా 500 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించగా చప్పట్లు కొట్టండి. మర్చిపోకండి, ఈ నెల 29వ తారీఖు స్త్రీల మైత్రి పండుగను మనం కొనసాగించుకోవాలని ఆశపడుతున్నాం. మరి తప్పకుండా మీరందరూ సహకరించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గత ఆదివారం కానుకలు మరి చిన్న ఆరాధన జరిగింది. జనరల్ కానుక వచ్చింది 270 రూపాయలు. మొదటి ఆదివారం వచ్చినటువంటి కానుక 270 రూపాయలు వచ్చాయి. మరి అందరూ లేచి నిలబడదాం. ఎవరి పేరైనా మర్చిపోతే దయచేసి గమనించండి. మీరేం అన్యత భావించకుండా మాది నోటీస్ తీసుకురండి. తప్పకుండా పేరు రాస్తాం. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం.